మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA అని అన్నారు. అనేసరికి ఏదో అన్నారు. సార్ వచ్చి బాగా చేస్తావు కదా అన్నారు. సుకుమార్ సార్ చేస్తాను సార్ అన్న అని చెప్పి షార్ట్లోకి వెళ్ళిపోయాం. షార్ట్లోకి వెళ్ళాం. మొత్తానికి ఏం జరిగింది. మొత్తానికి మనకు ఆల్రెడీ ఫన్ బకెట్ అనేది చేసిన దగ్గర నుంచి బాగా అలవాటు అనమాట. అంటే పెద్ద హీరోలు ఉన్నా ఎవరున్నా కూడా యాక్షన్ అయిన తర్వాత మాత్రం ఆ టెన్షన్ ఉండదు. అది నేను చేసేస్తాను. సో అది నేను సీన్ బాగానే చేస్తాను కానీ సార్ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే నేను సార్కి ఎలా చేశాను అడగాలి కదా, ఎందుకంటే ఆ కుర్రోడు బాగా చేయలేదని తీస్తారు. ఇప్పుడు నేను చేశాను ఓకే అని అన్నారు. నెక్స్ట్ యాంగిల్ పెట్టినారు. ఈ లోపు నేను ఎలా చేసాను తెలియదు. సార్కి ఎలా గడబోతున్నాను. సార్ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో సార్ అనబోతున్నాను, మళ్ళీ వద్దులే లైట్ తీసుకున్నాను. అలాగే మొత్తం ఆ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు బన్నీ అంత ఫోటో దిగుదామని పరిగెట్టా వెనకతల. బాడీ గార్డ్లే అన్నారు. అయితే వద్దులే తర్వాత ఎప్పుడు ఇందుకు వచ్చలే అని మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సర్లే సుకుమార్ సార్ కానీ కలిసి సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చారు కదా అని చెప్దామని. సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ మారింది కదా, వెళ్ళి చెప్దాం అనుకుని సార్ వెనకతలు తిరుగుతుంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సార్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, రేపు షూట్ ఏంటి ప్లానింగ్స్ ఆయన చుట్టూ మూగిపోయారు. నేనే వెనకతలు తిరుగుతున్నాను సార్ సార్ అనేసరికి సార్ మైక్ పట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ భరత్ ఎక్కడ వెళ్ళినాను. నేను ఆయనకి వెళ్ళడానికి వెళ్ళి ఆయన నన్ను అడిగారు అనమాట. సూపర్ అనేసరికి నేను సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న. అంటే ఎక్కడే ఉన్నావా అన్న అనేసి ఇలా సెకండ్ ఇచ్చారు. సెకండ్ తీసుకున్నా, ఇలాగ హగ్ ఇచ్చారు. హగ్ దగ్గర ఒక 30 seconds ఉంటుంది. 30 seconds హగ్ అలాగుండి తీసావు డార్లింగ్ అన్నారు. అంటే నేను స్టార్టింగ్ టెన్షన్ పడ్డా కదా ఎలా చేశాను అని. అది మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పారు. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్కి కూడా ఆయన ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే లిటిల్ అసలు అంత పెద్ద ఆయన నువ్వు ఇంత బాగా చేసావు అని వచ్చు. బట్ ఆయన హగ్ ఇచ్చి ఒక 30 seconds తీసావు డార్లింగ్ అనేసరికి నాకు ఇంకా అంటే యాజ్ ఏ ఒక డైరెక్టర్గా సంగతి పక్కన పెట్టేస్తే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. నాకనే కాదు, అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు ఒక ఆయన, ఇలాగా బొకే ఒకటి ఇవ్వాలి వేరే అతనికి. ఆయన బొకే చాలా బాగా ఇచ్చాడంట. ఈయన ఈ టెన్షన్లో ఈ షార్ట్ జరుగుతున్న మధ్యలోనే బాగా చేశారండి మీరు అన్నాడు ఆయనకి. ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్, అది కూడా గమనిస్తారు ఆయన. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ బొకే ఒక టైమింగ్ ఎలాగిచ్చాడంట అసలు మనం పట్టించుకో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏం చేస్తారని. బట్ ఆయన బొకే ఏదైతే ఇచ్చినప్పుడు ఆ టైమింగ్స్ భలేగా ఉందంట. అంత టెన్షన్లో భలే చేశారండి మీరు అని అన్నారు ఆయనకి. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అవని ఎవరు అవని సరే ఆయన ఇచ్చే వాల్యూ లిటరల్లీ సూపర్. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఈ విషయం ఏంటంటే మనం అంటే అంత పెద్ద సుకుమార్ గారు అసలు వాళ్ళతో సినిమా చేయడమే వెరీ బిగ్ థింగ్ కదా. ఆయన అంతలా మనకి అప్లాస్ చేశారంటే లిటరల్లీ చాలా హ్యాపీ కదా. అర్జెంట్ ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తుంటే అవునా ఇచ్చారా ఇంట్లో అరే సుకుమార్ గారు అలా హగ్గించారా అవును మమ్మీ అంటే మా మమ్మీ ఏమో నమ్మట్లేదు చాలాసేపు అంటే అవునా సూపర్ 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 అన్నట్టు. అయితే లాస్ట్ సార్ హగ్గి అంత అయిపోయిన తర్వాత రే గడ్డం హెయిర్ అలాగే ఉంచు అన్నారు. కంటిన్యూటీ ఇదేనా అంటే యాక్చువల్లీ ఆ గడ్డము జుత్తు ఎందుకు ఉంచమన్నారు అని అంటే ఆ రోజుకి మరి ఆ సీన్ చిన్నదో ఏమో ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను గడ్డము జుత్తు ఉంచన్నారు. సూపర్ అసలు నేను షాక్ అయిపోయి. ఇది నాకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసు. ముందుగానే చాలా మంది ఏమన్నారు సుకుమార్ గారు సినిమాలో మనం పడితే అది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ని వెళ్ళిపోవాలి అర్జెంట్గా అంటాం. ఎందుకు అని వెళ్ళిపోయిన తర్వాత అంట అక్కడ పెర్ఫార్మెన్స్ నచ్చితే మన క్యారెక్టర్ ఎంత కాస్త ఎంత అయిపోద్దంట. ఆయన ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేస్తారు. అది చాలా మందికి తెలియదు అండ్ నాకు కూడా తెలియదు. ఈ సినిమా చేయకముందు ఆ రంగస్థలంలో వాటిలో ఆలీలు చేశారు కదా, ఆలీలు చెప్పడం అనమాట. అది ఎంత క్యారెక్టర్ ఉన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని సెట్లో కానీ ఆయనకి తెలిస్తే అది మెల్లి పొడిగించేస్తాడు. అండ్ ఆయనలో ఉన్న మంచి డిఫరెంట్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన అది మధ్యలో ఇరికించాం అనుకోండి ఆ క్యారెక్టర్ మనం ఎందుకైనా ఈడు బాగా చేస్తున్నాడని పెంచితే కథ ముందే ఆల్రెడీ ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఈడు బాగా చేసాడని పెంచేస్తే అది మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా. ఆయన చేస్తే అది అడ్జస్ట్ చేసినట్టు కూడా తెలియదు సినిమాలో. ఓకే ఆల్రెడీ ఫిక్స్ అయిన కదని మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినా కూడా తెలియదు. అంత బాగా చేస్తారు ఆయన. ఓకే సో అదే బన్నీ దగ్గర ఫోటో తీయడానికి వెళ్ళినా కానీ దిగలేదు అని చెప్పారు. నేను అప్పుడు పరిగెట్టి వెళ్ళా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనే ఫ్యాను ఆయన ఇది అనుకుని ఉంటే అసలు సినిమాలో అవకాశం వస్తుంది అంటే ఓకే ఆడిషన్ ద్వారా వస్తుంది అనుకున్నా మన పెర్ఫార్మెన్స్ ఏదో ఇచ్చాం కదా అని. బట్ అదే బన్నీ అన్నతో కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంబినేషన్ కూడా చేశారా? బన్నీ అన్నతో కాంబినేషన్. సో ఇప్పుడు అదే సీన్ కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరితో చేసినా ఆ పుష్పాలో చేసా డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు హ్యాపీనెస్ ఉంది. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే అందులో అవకాశం మించి
బన్నీ అన్నతో కాంబినేషన్ అనేసరికి ఇంకా నేను గాల్లో తేలాను లిటరల్లీ. ఎలా ఉంటాయి ఇద్దరి మధ్యలో సీన్స్, ఆ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఏమని మాట్లాడారు కొంచెం అన్న టూ ఫ్రెండ్ చెప్పాలంటే మనం యాక్చువల్ ఆయనకి ఫ్యాన్ కాబట్టి మనం ఎలాగుంటాం అన్న చూడగానే నేను వెంటనే ఆయనకి లైన్ వేసేస్తున్నా. ఒక అమ్మాయికి ఎలాగైతే మనం లైన్ వేస్తాం లవ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం షార్ట్ బ్రేక్ వస్తుందంటే నేను అన్నగే చూస్తుంది ఇలాగా మొత్తం అన్నగే. ఆయన ఏంటంటే ప్రాక్టీస్ లో ఉంటాడు ఎక్కువ ప్రాక్టీస్ షార్ట్ ఇలాగ అయిపోయినా సరే నెక్స్ట్ సీన్ కి ఆయన ఇలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే నేను ఒకసారి ఐ కాంటాక్ట్ ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్నా, అన్న ఇవ్వట్లేదు ఇలా ఒకసారి చూశాడు, నమస్తే అని మళ్ళీ అన్న అని అంటే అని అన్నాడు. అంటే ఆయనకి మనలాంటి ఫ్యాన్స్ బోల్డ్ మంది కదా, బట్ మనకు ఆయన ఒక అంత పెద్ద వ్యక్తి అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అలాగే షార్ట్ ఒకసారి ఒక సీన్ జరిగితే మాత్రం ఆయన నేను ఇలా చేసే ఒక పెర్ఫార్మెన్స్ చాలా క్లోజ్గా చాలా జోవియల్గా, అరే అలా కాదు ఇట్రా అన్నాడు ఇలాగిల్లే ఆ సీను అలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయి అని ఇలాగెలాగని ఒక చిన్న చెప్పారనమాట. నేను అలాగలాగే చేసేసరికి ఆయన అది అలా చేయరా అంటే రారియా అని మాట్లాడేస్తుంటే నేను ఇంకా ఫీల్ హ్యాపీ ఫీల్ అయిపోతే ఆ సీన్ అలా చేస్తే. అయితే యాక్చువల్లీ ఆ సీన్లోనే అలా చేయకూడదండి. అంటే సుకుమార్ సార్ ఏమో ఒక యాంగిల్ ఉంటుంది కదా, నేను ముందే చేసిన పెర్ఫార్మెన్స్ అదే కరెక్ట్. ఈయన మధ్యలో చెప్పారు కాబట్టి నేను అలా చేయడం, సుకుమార్ సార్ వచ్చి ఎలాగెందుకు చేసేవారా అంటే మనకి బన్నీ అన్న మీద ఉన్న ప్రేమతో బన్నీ అన్న ఇలా చెప్పాడు నేను చేశాను సార్ అని చెప్పలేను కదా, నేను సైలెంట్గా ఉన్నా. అప్పుడు బన్నీ అన్న డల్లింగ్ అని అతను పిలిచి నేనే చెప్పాను వద్దా అని అన్నాడు. అని అంటే వద్దు అలా పోద్ది, ఆ సీన్ అలా చేయకూడదు, ముందు మనోడు చేసినట్టే బాగుంటుంది అని అంటే అవునా ఓకే ఓకే డార్లింగ్ అనేసి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనోడు మళ్ళీ నాకు చూసి అంటే చిన్న చిలిపి టైప్ ఆఫ్ ఇవే అనమాట. ఆయన మధ్యలో వచ్చాను పని చాలా బాగా చెప్తాడు. ఇది కూడా అంటే నిజంగా ఆ సీన్ కదా అలా వర్కౌట్ అవ్వలేదు కానీ అదే ఆ సీన్ అలా కూడా వర్కౌట్ అవుద్ది అంటే ఈయన చెప్పింది చాలా బాగుంది. హింసిస్తూ ఉంటాడు మధ్యలో అంటే ఏదో మనం ఆయనతో చేస్తున్నాం కదా ఆడు మట్టిగడ ఏదో చేసుకుంటాడు ఆడు చిన్న ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ లేకుండా అసలు ఎంత బాగా ఇచ్చేస్తారు. మళ్ళీ షార్ట్ అయిపోయిందంటే మళ్ళీ కొంచెం ఆయన మట్టుగా ఆయన వర్క్. సో ఫ్యాన్ గా పక్కన పెట్టి వాస్తవాలు నిజాలు చెప్పండి. సో అల్లు అర్జున్ కి బలుపు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఫ్యాన్ గా మీరు పక్కన పెట్టి చెప్పండి. లేదు యాక్చువల్లీ నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ రాలేదని అంటే మనం ఒకరిని లవ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకైనా నెగిటివ్ ఉన్నా కూడా మనకు అది కనిపించదు కదా, అబ్బా మనం పిచ్చి అయిపోతుంటాం వాళ్ళని చూస్తే. సో నాకైతే అటువంటి ఫీలింగ్ అస్సలు రాలేదు. అండ్ మిగతా వాళ్ళతో కూడా నేను చూసా కదా, ఆ షార్ట్ లేనప్పుడు అయితే మాత్రం ఆబ్వియస్లీ ఆయన ప్రాక్టీసు అంటే ఆ మూడు పోతుంది కాబట్టి ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఏంటంటే బేసిక్ ఇప్పుడు మనమే ఎవరన్నా మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ మనం ఏదో అని ఇలా చూస్తున్నారు అనుకో, మనం ఏం పని చేసుకుని ఆ పని చేసుకోవాలి లిటరల్గా అందరూ మనకే చూస్తూ ఉంటే. సో ఆబ్వియస్లీ అంత పెద్ద హీరో ఉన్నప్పుడు మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు షార్ట్ ఇలాగ లేదు అన్నప్పుడు ఇలాగ ఆయన కాస్త చూస్తుంటారు కదా, ఆ నడవడికి ఉంటుంది ఎలా మాట్లాడతారు అలా చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్లో నన్ను చూస్తున్నాడు నాకు ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా ఫన్ బకెట్ అనేది చేసినప్పుడు కూడా బయటికి వెళ్తే ఎక్కడ లేదంటే టిఫిన్ షాప్కి నార్మల్గా వెళ్ళి ఎక్కడో రోడ్డు మీద తినేస్తుంటే ఎవరో వచ్చి మనోడు అని అంటే మనకు కూడా ఇలా చూస్తున్నాడు ఫీలింగ్ ఉంటుంది కదా. ఆయన అంత పెద్ద స్టార్ ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాట్లాడేమనుకోండి ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో దానివల్ల అది ఇబ్బంది కలగొచ్చు కదా, అందుకని మాట్లాడుండకపోవచ్చు అంతే. దాని యాటిట్యూడ్ అనేది మనం అనలేం ఎందుకంటే అది. అండ్ నాకైతే అసలు అనిపించదు అది. కానీ మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా బాగా చేసినా ఏది చేసినా సరే ఆయన ఎంత బాగా అప్లోడ్ చేస్తారంటే లిటరల్లీ హైలైట్. అంటే ఇది వేరే అతను నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారనమాట, ఆయన కూడా అందులో ఒక మంచి సీన్ చేశారంట. సీన్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అన్నారండి ఆయన ఆర్టిస్ట్కి. ఆయన భోజనం చేస్తూ నాకు చెప్పారనమాట, అసలు బన్నీ గారు లిటరల్లీ సూపర్ అండి బాబు,